ర్యాచింగ్ అటాక్ ఆఫ్ ప్రియాంక్ ఖర్గే ఆన్ నారా లోకేష్. డెస్పరేషన్ ఆఫ్ క్యావెంజింగ్ ఆఫ్ వీక్ ఎకోసిస్టమ్ అంటూ ఆయన చేసిన కామెంటు కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్లో చర్చ చేపట్టాయి. అసలు ఎందుకు ఇలా రెచ్చిపోయాడు ఈయన? మరి మనము ఒకరిని అనడం ఎందుకు, గెలకటం ఎందుకు, ఇలా విమర్శించుకోబడటం ఎందుకు అనేది ఇప్పుడు నారా లోకేష్ గురించి కొంతమంది మాట్లాడుతున్నమాట. ఆయన మంత్రిగా ప్రతిదీ బెంగళూరు నుంచి ప్రతిదీ ఏది వెళ్తున్నాము, మేము బెంగళూరులో తట్టుకోలేకపోతున్నాం వెంటనే ఆంధ్రాకి రండి అని ఇరిటేట్ చేస్తున్నాడు. వాళ్ళని పొలిటికల్గా ఇరిటేట్ చేస్తున్నారు. ఒక పక్క బెంగళూరు ఏమన్నా తక్కువ సిటీనా? ఈరోజు బెంగళూరులో నరకం కనబడుతుందంటే అది డెవలప్ అవుతూ కనీసము ట్రాఫిక్ 3 గంటలు, ఒక 2 కిలోమీటర్లు కదలటానికి 3 గంటలు పట్టే స్థితికి చేరిందంటే వీళ్ళు చెప్పే డెవలప్మెంట్ ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడు మనకి వర్షం పడింది అనుకోండి, హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి జూబిలీ చెక్ పోస్ట్ దాకా రావడానికి 3 అవర్స్ పడుతుంది. అట్లానే కుకట్పల్లి వైపు కూడా, అట్లానే ఐటీ సర్కిల్లో కూడా. మరి ఇదంతా డెవలప్మెంటే కదా. అందుకని మనము ఒక కామెంట్ పెట్టే ముందు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని పెట్టాలి. అంటే ఈయన లుకింగ్ టువార్డ్స్ నార్త్ అని చెప్పేసి కొంతమంది ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బెంగళూరులో ఈ ట్రాఫిక్ రద్దీని తట్టుకోలేక మేము నార్త్ బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాము, మా ఆఫీసులన్నీ అటు షిఫ్ట్ చేస్తున్నామని ఒక ఉత్తర్వులు పెట్టిన దానికి నారా లోకేష్ పెట్టిన ట్వీట్ ఏంటంటే, లుకింగ్ గుడ్, అంటే నార్త్ అనే పదం వినటానికి బాగుంది, ఇంకొద్దిగా నార్త్కి వస్తే మీకు అనంతపురం ఇంకా సూపర్గా ఉంటుంది, మేము చాలా డెవలప్ చేసాం, మీరు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం అన్నట్లు పెట్టి దాని మీద ఈయన ప్రియాంక్ ఖర్గే మామూలుగా ఇవ్వలేదన్నమాట. అసలు మా బెంగళూరు ఎంత డెవలప్ అవుతుందో తెలుసా, ఎంత డెవలప్ అయింది తెలుసా, జీడిపి ఎంత ఉందో తెలుసా, ఫాస్టెస్ట్ గోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఇది జీడిపి పరంగా, అలానే 5% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నాము అని చెప్పి చివరికి ఎట్లా చెప్పాడంటే, ఏమీ చేతగాని వాళ్ళు, ఏమీ చేయలేని వాళ్ళు అవతలోడు సాధించిన దాని మీద పడి వాళ్ళు వదిలేసిన ఆ పదం అదే, వాళ్ళు వదిలేసిన దాని మీద ఆధారపడుతూ ఉంటారు అని. అంటే అవి చూడగానే, ఇంగ్లీష్ పదాలు చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పారసైట్ అని. ఆంధ్రప్రదేశ్ని పారసైట్ అన్నాడా, నారా లోకేష్ని పారసైట్ అన్నాడా, ఏదన్నా సరే ఇది కాస్త అవమానకరమైన రీతిలో స్పందించడమే. ఒక ఆంధ్ర వ్యక్తిగా మనం ఖచ్చితంగా ఖండిస్తాం దాన్ని. కానీ అట్ ద సేమ్ టైము మనం కూడా ఆలోచించాల్సింది, అక్కడికి ఏదో ఇక్కడ ఎకో సిస్టమ్ అద్భుతంగా ఉన్నట్టు మీరు రండి మేము పెట్టేస్తున్నాం అంటే ఇప్పటికీ ఎన్ని పెట్టుబడులు సాధించగలిగాం మనం? ఇలా పక్క స్టేట్లని ఆహ్వానిస్తున్నాము, వాళ్ళనే వీళ్ళని ఆహ్వానిస్తున్నాము అన్నాం. కానీ ఇంతవరకు ఏమైనా వచ్చిందే? ఒక బోర్డు పెట్టగానే బోర్డు పెట్టేసేసాము, టీసీసీఎస్ వాళ్ళు బోర్డు కూడా పెట్టేశారు వైజాగ్లో, అద్దుకో రెడీ అంటున్నారు కదా. మీరు ఏర్పాటు చేసిన ఎకో సిస్టమ్ వైజాగ్ కాదు కదా, మీరు ఏర్పాటు చేయబోతున్న ఎకో సిస్టమ్ అమరావతి కదా. అమరావతికి ఎందుకు ఆహ్వానించరు? ఇది సహేతుకమైన ప్రశ్న. ఎందుకు ఆహ్వానించరంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి ప్రస్తుతానికి వైజాగ్ అంటే రెడీ టు ఆక్యుపై, ప్లగ్ అండ్ ప్లే మోడ్లో బిజినెస్లు, ఆఫీస్ స్పేస్ షేరింగ్ చేసుకోగలిగినంత స్పేస్ ఉంది కాబట్టి వైజాగ్ ఆహ్వానిస్తుంది. కానీ అవతలోని ఇరిటేట్ అయ్యేంతగా చేసి ఇక్కడ కూడా ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది. మళ్ళీ మనం నేషనల్ ఛానల్స్ అనబడి ఇంగ్లీషు హిందీ ఛానల్స్లో అసలు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఆయన ఏ ఛాన్స్ని వదలట్లేదు తెలుసా పెట్టుబడుల కోసం అని చెప్పి చెప్పుకోవడానికి ఎలివేషన్గా కూడా పనికి వస్తుంది. కానీ ఈ క్రమంలో అవతల వాడు మనల్ని మాట్లాడుతుంటే తిరిగి అనలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఈ స్థితి అన్నాళ్ళలో కొనసాగుతుంది, పెరుగుతుంది. వర్క్ కల్చర్ ఖచ్చితంగా పెరుగుతుంది, వస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇది ఆగేది కాదు, కొద్దిగా లేట్ కావచ్చు. కానీ మేము నార్త్ బెంగళూరుకి వెళ్తున్నాము, ఇదిగో ఈ డెడ్ లైన్ ఇది పెట్టుకున్నాము, ఈ టైం కల్లా వెళ్తున్నాము అనే వాళ్ళకి అనంతపురం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే అనంతపురంలో మనం క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ ఏంటి? కరువు ప్రాంతంలో మనం ఏం పెట్టబోతున్నాం? ఏదో డేటా సెంటర్ అంటున్నారు, లేదంటే డ్రోన్ సిటీ ఆల్రెడీ ఉన్నది. అంటే అబండెంట్ సోర్సెస్ ఆఫ్ వాటర్ కావాల్సిన చోట మనం ఎవరిని పడితే వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు రిసోర్సెస్ లేవని వెనక్కి వెళ్తే పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు ఇన్వైట్ చేయడం తప్పేం కాదు. నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అద్భుతంగా పిలుస్తున్నారు. ఇన్విటేషన్స్ ఇవ్వడంలో తిరుగులేదు. కానీ ఎందుకు రాకపోతున్నారు, ఎందుకు గ్రౌండింగ్ అవ్వట్లేదు అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడు పోయి ఆ మినిస్టర్ వచ్చేసి వీక్ ఎకో సిస్టమ్ అనే పదం వాడాల్సి వచ్చింది కదా.
అంతకుముందు ఆయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఏదో అమరావతి ఈజ్ లైబిలిటీ అంటాడు. ఎలా లైబిలిటీ అవుతుంది? ఆయన దృష్టిలో ఏంది లైబిలిటీ అసలు అంటే, వీళ్ళు చెప్పే బిల్డింగులు ఇవి కాదు కదా అమరావతి. అమరావతిలో నువ్వు పెట్టుబడి పెట్టాలి. ఎలా పెట్టాలి? బిల్డింగులు చూసి కాదు. ఇదిగో మేము ఈ సబ్సిడీలు ఇస్తున్నాం, ఈ ప్రోత్సాహాలకు ఇస్తున్నాం, నువ్వు కనుక ఇక్కడ మేము పెట్టుబడి పెడితే నీకు ఈ రాయితీలు ఉంటాయి, మా దగ్గర సోర్సులు ఉన్నాయి, చాలా తక్కువ జీతాలకు వచ్చే స్కిల్డ్ పీపుల్ ఉన్నారు అని వాళ్ళని ఒప్పించబడి వస్తాయి. కానీ భారీ బిల్డింగ్లు కట్టేస్తాం కాబట్టి వస్తాయంటే కాదు. అందుకే ఆ భారీ బిల్డింగ్లు చూపించే విమర్శలు చేసేవాళ్ళు కూడా చేస్తుంటారు. ఆ బిల్డింగ్ ఎప్పటికి పూర్తవుద్ది, ఆ బిల్డింగ్ ఎప్పటికి పూర్తవుద్ది అని. గుంతల్లో నీళ్లు ఉన్నాయని, వాన పడితే గుంతల్లో నీళ్లు కాకపోతే పూలు వచ్చి పడతాయి. అది కాదు, ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకం అంటే అమరావతికి వ్యతిరేకం కాదు ఎవడైనా సరే, రాజధానికి వ్యతిరేకం కాదు. ఆ బిల్డింగులు చూపించి విమర్శలు చేసేవాళ్ళు, కావాలని విమర్శలు చేసేవాళ్ళు, ప్లస్ ఇలా టైం చూసి మన మీద దెబ్బేసేవాళ్ళు. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వైజాగ్ కానీ, అమరావతి కానీ, విజయవాడ కానీ, ఇంకో సిటీ కానీ పిలవాల్సిందే. కానీ అవతలవాడు ఎదురుదాడి చేసినప్పుడు దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటే ఎట్లా? వీక్ ఎకో సిస్టమ్ అనేసి పడేసేసి హాయిగా కూర్చొని అవుతున్నాడు. ఇప్పుడు ఇంటర్నెట్లోనే అదొక పెద్ద చర్చ. వీక్ ఎకో సిస్టమ్ ఏంటది? ఆ పదము డెస్పరేషన్ ఆఫ్ స్కావెంజింగ్ ఎకో సిస్టమ్. వీక్ ఎకో సిస్టమ్ అంటే నిస్పృహతో కూడినటువంటి చెత్త. అంటే మేము క్రియేట్ చేసిన దాంట్లో మా బెంగళూరులో మాకు ఇక్కడ కుదరకట్లేదు అని చెప్పి వదిలేసిన వాటిని కూడా ఏరుకోవటానికి మీరు సిద్ధపడుతున్నారు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. అంత కర్మలో ఏమీ ఆంధ్రప్రదేశ్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్తున్నటువంటి ఇదిలో ఏం లేదు, కర్ణాటక మినిస్టర్ చెప్పినట్టు. కానీ ప్రతిదాన్ని మనము అంటే ఒక్కొక్కసారి మనం సదుద్దేశంతో పెట్టినా కూడా ఏంటంటే ఇట్లా విమర్శలు పాలవ్వాల్సి వస్తుంది. దీనికి నారా లోకేష్ నుంచి సరైన కౌంటర్ ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావాలి. ఒక బాకీ ఉంది, అది ఎప్పుడు తెస్తారు? గూగుల్ డేటా సెంటరా వైజాగ్లో, లేకపోతే మనకి ఈ డ్రోన్ సిటీలో ఇంకేదైనా పెట్టుబడి తెస్తారా? క్వాంటమ్ వ్యాలీని వీలైనంత తొందరగా పూర్తి చేస్తారా? క్వాంటమ్ కంప్యూటర్ని తీసుకొస్తా ఉన్నారు కదా జనవరి కల్లా, ఇంకా 3 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎస్ మాకుంది ఇది, మా ఎకో సిస్టమ్ నువ్వు అన్నంత వీక్ కాదు, వీఆర్ స్ట్రాంగ్, క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఆర్ అట్రాక్టింగ్ బిజినెస్ ఇన్ వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పగలిగి ఉండాలి. అది చెప్పలేనప్పుడు ఏమిటంటే ఏంటి ఇలా దెబ్బేసేసారు మనల్ని అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. లేదు ఇది నా ఎలివేషన్కే వాడుకుంటాను, నేను తప్పితే ఎవరు గవర్నమెంట్లో పనిచేయట్లేదు, నేనే అట్రాక్ట్ చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పుకోవడానికి కూడా దీన్ని వాడుకుంటా ఉంటారా? మీ ఇష్టం అండి. బై.